యాక్ట్ 24/7 హెల్త్ లైన్ ప్రోగ్రాం ప్రేక్షకులకు వెల్కమ్. ఈరోజు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో స్నేహ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ టి శ్యామ్ సుందర్ ఎంఎస్ లాప్రోస్కోపిక్ అండ్ ఆస్థెటిక్ సర్జరీ నందు అనుభవం గడించారు. వీరిని అడిగి ఆస్థెటిక్ సర్జరీ గురించి అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఆస్థెటిక్ సర్జరీ అంటే ఏంటి? గత 10 సంవత్సరాలుగా మీరు గమనించారంటే ప్రజలకి హెల్త్ కేర్ మీద అవేర్నెస్ చాలా పెరిగింది. ఈ హెల్త్ కేర్ అవేర్నెస్లో భాగంగానే ప్రతి ఒక్కరూ బ్యూటిఫుల్గాను ఫిట్గాను కనిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈ తాపత్రయాల్లో భాగంగా సైన్స్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఈ బ్యూటిఫికేషన్ చేయడానికని మెరుగుగా కనిపించడానికని చేయడానికని చేసే సర్జరీస్ అన్నీ కలిపి ఎస్థెటిక్ సర్జరీ అంటారు. ఒకప్పుడు ఫేస్ మాత్రమే బాగుంటే చాలు అని అందరూ ఫేషియల్స్ చేయించుకోవడం కానీ హెయిర్ కట్స్ చేయించుకోవడం కానీ చేసేటోళ్ళు ఇప్పుడు హోల్ బాడీ బెటర్గా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశ చూపిస్తున్నారు. డాక్టర్ గారు, లైపోసక్షన్ గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? లైపోసక్షన్ గురించి ఒక చిన్న యానిమేషన్ వీడియో చూపెడతాను, దాంట్లో మీకు అర్థమవుద్ది. అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతూ ఉంటారు. అండ్ ఈ తాపత్రయానికి తోడ్పడడానికి హెల్ప్ చేయడానికి వచ్చిన సర్జరీనే లిపోసక్షన్ అంటారు. ఇది ఒక బ్యూటిఫుల్ సర్జికల్ ప్రొసీజర్. దీని ద్వారా పర్టికులర్ ఏరియాస్లో ఫ్యాట్ కానీ ఎక్సెస్ కానీ ఉంటే దాన్ని రెడ్యూస్ చేయగలుగుతాం. మన బాడీలో ఫ్యాట్ సెల్స్ అన్నది ఇన్సులేషన్కే కాకుండా ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్ గాను పనిచేస్తుంటాయి. ఇది అడిపోస్ టిష్యూ అన్నది ఫ్యాట్ని స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు రిలీజ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాయి. ఈ ఫ్యాట్ సెల్స్ మన పుట్టుకతోటి కొన్ని సెల్స్ వచ్చినప్పుడు తర్వాత జెనెటిక్ పరంగా మనం ఎలాంటి లైఫ్ స్టైల్ పాటిస్తున్న దాన్ని బట్టి మల్టిప్లై అయ్యి సెల్స్ పెరుగుతుంటాయి. ఒక లెవెల్ పెరిగిన తర్వాత దాని సైజు పెద్దది చిన్నది అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల లావు సన్నాయితుంటాం. లైపోసక్షన్ సర్జరీలో ఈ సెల్స్ నంబర్ని రెడ్యూస్ చేయగలుగుతాం. మిగిలిన సెల్స్ సైజు పెద్దది కావచ్చు, కానీ దానివల్ల చాలా డిఫరెన్స్ రాకపోవచ్చు అనమాట. బాడీలో పై లేయరు కింద లేయరు ఫ్యాట్ ఉంటుంది, దాని మధ్యలో సన్న లేయరు సెపరేషన్ ఉంటుంది. ఈ డీప్ లేయర్ ఫ్యాట్ని రిమూవ్ చేయడానికి మనం లైపోసక్షన్లో ప్రయత్నిస్తుంటాం. మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ జెనెటిక్ పరంగా కానివ్వండి హార్మోన్ పరంగా కానివ్వండి తేడా ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా దీన్ని చూసి ప్లాన్ చేసి ఎవరికి ఎలా చేయాలో అలా చేస్తుంటాం. ఈ సర్జరీ స్పైనల్ అనస్థీషియాలో కానివ్వండి సెడేషన్ కానివ్వండి జనరల్ అనస్థీషియాలో కానివ్వండి చేస్తూ ఉంటాము. ఈ పరికరాల్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. లైపోసక్షన్ ఆస్పిరేటర్ అన్నిటికన్నా ఒక బేసిక్. లైపోసక్షన్కి ఒక పొడుగుటి సన్న ట్యూబ్ లాంటిదోటి కామన్గా అన్ని లైపోసక్షన్ ప్రొసీజర్స్కి వాడుతూ ఉంటారు. లేజర్ కానివ్వండి లేజర్ కానివ్వండి స్మార్ట్ కానివ్వండి, దిస్ ఇస్ ద బేసిక్ ప్రొసీజర్ అన్నమాట. దీంట్లో సన్న హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ మన ఫ్యాట్ ఆస్పిరేట్ చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. శరీరంలో చర్మంలో చిన్న హోల్స్ చేసి ఎక్కడైతే మనం ఫ్యాట్ రెడ్యూస్ చేయాలని తెలుసుకున్నామో ఆ ఏరియాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ఏరియా రెడ్యూస్ చేయడానికి 2-3 యాంగిల్స్లో నుంచి కూడా దాన్ని అప్రోచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనం ఫ్యాట్ ఒక ఏరియాలో రిమూవ్ చేయడం క్రాస్ చేయడం వల్ల ఒక స్మూత్ టెక్స్చర్ అనేది ఏర్పడుతుంది. ఇది మనం చూసేటప్పుడు ఈ ఫ్యాట్ సెల్ మనం క్యాన్లా డిఫరెంట్ యాంగిల్స్లో ఇంట్రడ్యూస్ చేసి ఆస్పిరేట్ చేసినప్పుడు తేనెటీగలో తేనంతా లాగినట్టు మనకి ఒక మ్యాట్రిక్స్ మాత్రమే మిగిలిపోతుంటాయి. ఈ మ్యాట్రిక్స్ అన్నది దాంట్లో చర్మానికి వచ్చే రక్త ప్రవాహం కానివ్వండి చర్మానికి వచ్చే నరాలు ఇవి ఉంటాయి అన్నమాట. దీన్ని మనం డ్యామేజ్ చేయకుండా ఇంటాక్ట్గా ప్రిసర్వ్ చేసుకుంటాం. ఒకసారి మనం మధ్యలో ఏరియాలో ఉన్న ఫ్యాట్ అన్ని తీసేసినప్పుడు ఇక్కడ న్యాచురల్గా ఒక వేకెంట్ ఏరియా ఉంటుంది. ఈ ఏరియా కొలాప్స్ కావడానికని మనం ఈ సక్షన్ గార్మెంట్స్ అవి వాడుతుంటాం. ప్రెషర్కి
ఒక ప్రెషర్ గార్మెంట్ వాడుతుంటాం. సాధారణంగా 1 to 2 వీక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్ రిజల్ట్ ఒక 1 to 2 months డ్యూరేషన్లో పేషెంట్కి కనిపిస్తూ ఉంటుంది. ఇది లైపోసక్షన్ యొక్క బేసిక్ ప్రాసెస్. డాక్టర్ గారు, ఎలాంటి వారికి ఈ లైపోసక్షన్ సర్జరీ తోడ్పడుతుంది? జనరల్గా లైపోసక్షన్ అన్నది డయట్కి, ఎక్సర్సైజ్కి ఒక సప్లిమెంటేషన్ కాదు. ఎవరైతే డయట్, ఎక్సర్సైజ్కి ట్రై చేసి కూడా పర్టికులర్ ఏరియాస్లో ఫ్యాట్ లూజ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఈ లైపోసక్షన్ సర్జరీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, నాకు ఈ లైపో సర్జరీ అన్నది యూస్ఫుల్లా కాదా అని ఒక ప్రశ్న రావచ్చు. దానికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, మిమ్మల్ని మీరు ఒక్కసారి అద్దంలో చూసుకునేటట్టయితే జనరల్గా ఓవరాల్గా మీరు బొద్దుగా కనిపిస్తున్నారు, అక్కడ ఓవరాల్గా మీరు లావుగా కనిపిస్తున్నారంటే మీకు లైపో సర్జరీ అన్నది పెద్ద బెనిఫిట్ కాకపోవచ్చు. దానికి మీరు మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, బెరియాట్రిక్ సర్జరీ కానివ్వండి, దాన్ని అప్రోచ్ చేయాల్సి ఉంటుంది. కానీ డిస్ప్రపోర్షనేట్గా కొద్ది ఏరియాల్లో మాత్రమే ఫ్యాట్ ఎక్కువగా కనిపించినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఛాతీ కరెక్ట్గా ఉంది కానీ నాకు బొజ్జ మీద కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ కనిపిస్తుంది, అలాగే తొడ మీద ఎక్కువ ఫ్యాట్ కనిపిస్తుంది, హిప్ ఏరియాల్లో సాధారణంగా లేడీస్ కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి ఎక్కువ ఫ్యాట్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే లోవర్ బ్యాక్లో ఎక్కువ ఫ్యాట్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు ఐసోలేట్ చేయగలిగితే 2-3 ఏరియాస్లో ఇక్కడ కొద్దిగా నాకు తగ్గితే ప్రపోర్షనేట్గా ఉంటాను అని కానీ మీకు అనిపించినట్టయితే మీకు ఈ లిపోసక్షన్ సర్జరీ అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కామన్గా ఏ ఏరియాలో మంచి రిజల్ట్స్ వస్తాయి అని అందరూ అడుగుతూ ఉంటారు. జనరల్గా లైపోసెక్షన్కి వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ కడుపునే చూస్తూ ఉంటారు, కడుపు తగ్గితే బాగుంటుందేమో అనుకుంటూ ఉంటారు. కానీ రిజల్ట్స్కి వచ్చినట్టయితే బ్యాక్ ఏరియా బెస్ట్ అండి. ఎందుకనంటే మనం జనరల్గా గమనించినట్టయితే కడుపు మీద ఉన్న ఫ్యాట్ని మనం పించ్ చేసి చూడగలిగితే లూజ్గా ఈజీగా పించ్ చేయగలుగుతాం. కానీ బ్యాక్ మీద ఫ్యాట్ పించ్ చేసి చూడండి, హార్డ్గా ఉంటుంది, పించ్ చేయలేము. మనకి తెలవకుండానే ఈ ఏరియాలో కొద్దిగా ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ ఏరియాలో ఫ్యాట్ వల్ల, హిప్ మీద ఫ్యాట్ రావడం వల్ల మనం షర్ట్ టక్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అపియరెన్స్, అలాగే చీర కట్టినప్పుడు ఎలా ఉంటుంది అపియరెన్స్ అన్నది చాలా వరకు ఆల్టర్ అయిపోతూ ఉంటుంది. ఈ పర్టికులర్ ఏరియాస్లో మనం కొద్దిగా సర్జరీ చేసి ఆ ఫ్యాట్ని తొలగించినట్టయితే ఈ స్కిన్ క్వాలిటీ కూడా మందంగా ఉంటుంది, ఫైబ్రస్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అబ్డమన్ వచ్చినప్పటికీ పొట్ట మీద ఫ్యాట్ తగ్గించాలి అని వస్తారు కదా, వాళ్ళకి ఫస్ట్ మేము ఈ ఏరియాలో స్కిన్ టోన్ ఎలా ఉంది, చర్మం ఎలా ఉంది, ఒకవేళ మనం ఈ ఏరియా కింద ఫ్యాట్ మాత్రం తీసి వదిలిపెడితే ఈ చర్మం బాగా రిట్రాక్ట్ అయ్యి బాగా స్మూత్గా కనిపిస్తుందా అని ఫస్ట్ మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాం. చర్మం కానీ బాగా స్ట్రెచ్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ తోటి లూజ్గా ఉన్నట్టయితే వీళ్ళకి లైపోసక్షన్ అన్నది ఐడియల్ కాదు. లైపోసక్షన్తో పాటు అబ్డోమినోప్లాస్టీ అని చెప్పి ఒక సర్జికల్ ప్రొసీజర్ని వీళ్ళకి చేస్తాం. దీంట్లో కింద ఉన్న ఫ్యాట్ని లైపోసక్షన్ తోటి తొలగించడమే కాకుండా పైన ఉన్న ఎక్స్ట్రా స్కిన్ను కూడా కట్ చేసి తీస్తాం. అలాగే తొడల అవుటర్ భాగాన, తొడల ఇన్నర్ రీజన్, తర్వాత అప్పర్ ఆర్మ్స్ ఏరియాల్లో కూడా సెలెక్ట్ చేసుకొని లైపోసక్షన్ చేయడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, ఒక ఏరియాలో లైపోసక్షన్ సర్జరీ చేసినప్పుడు ఈ ఫ్యాట్ ఏమైనా మరో ఏరియాకి మూవ్ అవ్వడం జరుగుతుందా? ఒక ఏరియాలో ఫ్యాట్ ఇంకో ఏరియా మూవ్ అవ్వడం అన్నది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ లైపోసక్షన్లో మనం ఎప్పుడైతే సక్షన్ చేసి ఈ ఫ్యాట్ని తీసేస్తామో వి జస్ట్ టేక్ ఇట్ అవుట్ అండ్ త్రో ఇట్ అవే, పారేస్తాం అంతే. సో ఇట్ డజంట్ కమ్ బ్యాక్. మరి ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఇది మనం ఇంతకుముందు మీరు గమనించినట్టయితే ఫ్యాట్ సెల్ థియరీలో ఒక ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే ఆ ఏరియాలో ఫ్యాట్ సెల్స్ చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా అక్యూములేట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ అన్నది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం లైపోసక్షన్లో ఈ ఫ్యాట్ సెల్స్ నంబర్ని బాగా తగ్గించేస్తామో ఆ ఏరియాలో స్టోర్ చేయడానికి ఫ్యాట్ సెల్స్ తక్కువగా ఉంటాయి. సపోజ్ మనం కడుపు మీద లైపోసక్షన్ చేసి బాగా ఫ్యాట్ సెల్స్ని రిమూవ్ చేసినట్టయితే మనం తర్వాత ప్రాపర్ డయట్ హ్యాబిట్స్ ఫాలో చేయకుండా మనం ఇష్టానికి తింటా జనరల్గా వెయిట్ గెయిన్ అనడం అనేది కంటిన్యూ అయినట్టయితే ఈ ఫ్యాట్ సెల్స్ కడుపు మీద తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో మనం వెయిట్ వేయడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాట్ అన్నది వేరే ఏరియాలో ఎక్కడ మనం కలెక్ట్ అవుతామని చూస్తా
లైక్ చిన్ని కింద కానివ్వండి, చేతుల్లో కానివ్వండి, హిప్స్లో కానివ్వండి, ఎక్కడైతే మనం లైపో చేయలేదో ఆ ఏరియాస్లో ఫ్యాట్ వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి మనకి ఈ ఏరియా ఫ్యాట్ అక్కడ మూవ్ అయిందేమో అన్న అపోహ ఏర్పడుతూ ఉంటుంది. కానీ జనరల్గా ఒక రీజనబుల్ లైఫ్ స్టైల్ కానీ మెయింటైన్ చేసి, ప్రాపర్ డయట్ కానీ మెయింటైన్ చేసి, విపరీతంగా వెయిట్ గెయిన్ కాకుండా ఉంటే మీరు ఆల్మోస్ట్ నియర్ పర్మనెంట్గా ఈ పర్టికులర్ లైపోసెక్షన్ వల్ల చేసిన బెనిఫిట్స్ని మెయింటైన్ చేయగలుగుతారు. డాక్టర్ గారు, లైపోసెక్షన్ చేసేటప్పుడు వెయిట్ లాస్ ఏమైనా జరుగుతుందా? మీరు లైపోసెక్షన్ సెలెక్ట్ చేసేటప్పుడు పేషెంట్లో ఏ క్రైటీరియా చూసి సెలెక్ట్ చేస్తారు? లైపోసెక్షన్ అన్నది వెయిట్ లాస్కి తోడ్పడే సర్జరీ కాదండి. ఇది బేసిక్గా మన షేప్ని ఆల్టర్ చేసే పర్టికులర్ ప్రొసీజర్. మీరు ఫ్యాట్ తీసుకున్నారంటే ఇది ఒక దూది లాంటి పదార్థం అనుకోండి. దాని వలన మనకు వచ్చే వెయిట్ అనేది అంత సిగ్నిఫికెంట్ కాదు. ఎస్పెషలీ చర్మం కింద ఉన్న ఫ్యాట్ మాత్రం మనం రిమూవ్ చేసి దానివల్ల నాకు వెయిట్ చాలా తగ్గిపోవాలంటే దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సపోజ్ పేషెంట్ ఆ ఎయిమ్ తోటి వచ్చినట్టయితే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కానీ ఈ పర్టికులర్ ఏరియాస్ ఫ్యాట్ రిమూవ్ చేయడం వల్ల పేషెంట్ షేప్లో ఆల్టరేషన్ వస్తుంది. ఒక్కసారి షేప్లో ఆల్టరేషన్ వచ్చాక పేషెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు వాళ్ళు డైటింగ్ మీద కానివ్వండి, ఎక్సర్సైజ్ మీద కానివ్వండి ఎక్కువ ఆసక్తి చూపెడుతూ ఉంటారు. మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి పేషెంట్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు? జనరల్గా లైపోసెక్షన్కి సెలెక్ట్ చేయాలంటే పేషెంట్ వాళ్ళ రికమెండెడ్ బాడీ వెయిట్ కన్నా 30% కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక రీజనబుల్ వెయిట్లోనే ఉండాలి. 100, 200, 120 kgs అలా దాటిన వాళ్ళు లైపో సర్జరీకి ఐడియల్ క్యాండిడేట్ కారు. రెండవది, స్మోక్ చేయకూడదు. ఎందుకంటే స్మోకింగ్ వల్ల ఈ చర్మం హీలింగ్ కానీ రిట్రాక్షన్ కానీ చాలా తగ్గిపోద్ది. చర్మానికి వచ్చే బ్లడ్ సప్లై జనరల్గా తగ్గి ఉంటుంది అన్నమాట స్మోకర్స్లో. సో స్మోక్ చేసేటోళ్ళని మేము పెద్దగా లైపోసెక్షన్ ప్రొసీజర్స్కి ఎంకరేజ్ చేయం. అలాగే డయాబెటీస్ జబ్బు ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్, అబ్డోమినోప్లాస్టీ కూడా మేము రికమెండ్ చేయం. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ. ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ మనం ఎమర్జెన్సీ కాదు, నెసెసిటీ కాదు, మనం ప్యూర్గా అందంగా కనిపించాలని చేసుకుంటున్నాం. సో ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు కాంప్లికేషన్స్ అన్నవి యాక్సెప్టబుల్ కాదు. అందుకని ఈ పర్టికులర్ కాంట్రాఇండికేషన్స్ ఉన్నప్పుడు ఈ పేషెంట్స్ని మేము లైపోసెక్షన్కి కౌన్సిల్ చేయడం అన్నది జరగదన్నమాట. ఇప్పుడు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో ఓ చిన్న బ్రేక్.